సో ఇప్పుడు మనం కర్వ్ ఈవీలో టెస్ట్ డ్రైవ్ వెళ్ళిపోతున్నాం సార్. సో దీంట్లో మీకు అడాష్ అనే ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేది నేను మీకు ప్రాపర్గా చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ ద అడాష్ ఫీచర్ అనమాట. బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ అంటాం వీటిని. మనం ఇప్పుడు రైట్ సైడ్ సిగ్నల్ వేసాం, మనకు రైట్ విజన్ కనిపిస్తుంది అనమాట ఈ 12.5 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మీద. సో దీనివల్ల బెటర్ కమాండింగ్ అవైలబిలిటీ ఉంటుంది డ్రైవర్కి. సో జనరల్గా మిర్రర్స్లో చూసి డ్రైవ్ చేసే వాళ్ళకి ఇది అంత అంత ప్రాపర్గా యూటిలైజేషన్ ఉండదు. ఎవరైతే న్యూ డ్రైవర్స్ ఉంటారో, న్యూ టు ద ఆటోమొబైల్స్ ఉంటారో వాళ్ళకి ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట ఇది. సో ప్రెసెంట్ మనం నార్మల్ డ్రైవ్ మోడ్లో పెట్టుకొని సిటీ మోడ్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే వెహికల్ డ్రైవ్ మోడ్లో ఉంది. సో టైప్ ఆఫ్ మోడ్ ఆపరేషన్ వచ్చేసి అక్కడ చూస్తే సిటీ డ్రైవింగ్లో ఉంది. నౌ వీఆర్ డ్రైవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 54 km/h. ఇప్పుడు కరెంట్ ఛార్జింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 56% ఉంది. సో కరెంట్ ఫ్రమ్ ఈ ఛార్జింగ్ లెవెల్లో 175 కిలోమీటర్స్ మనం ఇక్కడ నుంచి డ్రైవ్ చేయగలం. సో మోడ్ ఎలా చేంజ్ అనేది సార్ ఇప్పుడు మోడ్ చేంజ్ చేసి చూపిస్తారు. సో నౌ వీఆర్ రన్నింగ్ ఇన్ సిటీ మోడ్. నౌ మోడ్ వీఆర్ చేంజింగ్. సో మోడ్ చేంజ్ చేస్తే అక్కడ మీకు ఎకో అని, సో మీకు ప్రతి ఒక్కటి వాయిస్ కమాండ్ ద్వారా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మన డ్రైవర్కి 100% ఇలాంటి వెహికల్స్ యూస్ చేస్తే 100% దే హ్యావ్ వెరీ క్లారిటీ. ఏం చేస్తా ఉన్నాం, ఏ ఆపరేషన్ ఉంది, వెరీ క్లియర్గా ఉంటుంది. సో నౌ వీఆర్ రన్నింగ్ విత్ ఎకో మోడ్ ఆపరేషన్ రన్ అవుతూ ఉన్నాం. అండ్ మ్యాక్సిమం స్పీడ్ ఇక్కడ నుంచి మనం ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు అంటే 180. సో దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ కమ్స్ విత్ మల్టిపుల్ అడాస్ ఫంక్షన్. ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ ఎనేబుల్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తారు. ఫస్ట్ మోడ్ ఈస్ క్రూజే కంట్రోల్. ఇప్పుడు సార్ మీకు చూపిస్తారు చూడండి. సో ప్రెసెంట్ మనం క్రూజ్ కంట్రోల్ పెట్టున్నాం సార్. సో ఇది మనం 63 km/h స్పీడ్లో పెట్టున్నాం అనమాట క్రూజ్ మోడ్ అన్నది. సో ఇప్పుడు మనము ఎటువంటి యాక్సిలరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు వెహికల్కి. సో మనం యాక్సిలేటర్ మీద నుంచి కాల్ తీసుకొని ఆరాంగా కూర్చోవచ్చు. సో వెహికల్ అనేది ఆటోమేటిక్గా అదే మోడ్లో 63లో వెళ్తూ ఉంటుంది. దీన్ని క్రూజ్ కంట్రోలర్ అంటాం. సో హైవేస్ మీద మోస్ట్ ప్రిఫరబుల్ ఇది మళ్ళీ మీకు అంటిల్ అండ్ అన్లెస్ మీరు బ్రేక్ తొక్కే వరకు మీకు అట్లనే ఉంటుంది. బ్రేక్ తొక్కారా అంటే ఆటోమేటిక్గా మళ్ళీ క్రూజ్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట. ఒకసారి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ పెట్టించు. ఇప్పుడు మీరు చూసినట్లయితే వెహికల్ కాన్స్టెంట్ స్పీడ్తో రన్ అవుతుంది. దీన్ని క్రూజ్ కంట్రోల్ అంటాము. సో ఈ విధంగా ఏంటంటే కంటిన్యూస్ జర్నీ ఉన్నప్పుడు, లైక్ ఎగ్జాంపుల్ బెస్ట్ నౌ వాట్ యూర్ డూయింగ్ ఈస్ హైవే జర్నీ. ఈ హైవే జర్నీలో మన స్పీడ్ కంట్రోల్ చేసిన అవసరం లేదు. సో ఇలాంటప్పుడు ఇది క్రూజ్ కంట్రోల్ మోడ్. ఇది ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఒక కర్వ్ వచ్చింది కదా, స్లైట్ టర్న్ వచ్చింది హైవే మీద మీరు గమనించినట్లయితే. సో ఇప్పుడు లేన్స్ ఏవైతే ఉన్నాయో హైవేస్ మీద, సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. రేడార్స్ పరంగా అది మీకు అడ్జస్ట్ అవుతాయి.